హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? నా డిష్ వాషర్ గురించి మీకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది చెప్తాను మీకు. చూడండి, ఇదైతే ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. నైట్ 12 ప్లేట్స్ మనం ఏదైనా పెట్టచ్చు ఇందులో. టీ కప్స్, ఇడ్లీ ప్లేట్స్, మనం ఇడ్లీ ప్లేట్స్ అలాగనే పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. మళ్ళీ కడిగి పెట్టాలని ప్రాబ్లం ఉండదు. ఇడ్లీ ప్లేట్స్ అలాగే పెట్టేయచ్చు. మనం ఇడ్లీ వండుకోవాలంటే ఆలోచిస్తాం, బాబా ఇడ్లీ ప్లేట్లు అని. ఇడ్లీ ప్లేట్లు మనం వండుకోవడానికి మనకి ఇబ్బంది అనిపించదు ఈ డిష్ వాషర్ ఉండడం వల్ల. ఇడ్లీ ప్లేట్లు కడగాలని ఇడ్లీలు అవాయిడ్ చేస్తూ ఉంటాం. అలా అయితే మనకి ఈ డిష్ వాషర్ చాలా యూజ్ అవుతుంది. అయితే టీ కప్స్, ఈ ఇడ్లీ ప్లేట్స్, టీ కప్స్ మనం ఎలా ఉన్నవి అలాగే పెట్టేసుకోవచ్చు. చాలామంది ఏంటి, మళ్ళీ మీరు బయటకు అడిగి మళ్ళీ లోపల పెడతారు, ఇంక ఈ మాత్రం దానికి ఎందుకు డిష్ వాషర్ అని అంటారు చాలామంది, తెలియని వాళ్ళు. అది వాడుతున్న వాళ్ళని అడిగితే దాని గురించి క్లారిటీ ఇస్తారు. నేను వాడుతున్నాను కాబట్టి మీకు క్లారిటీ ఇస్తున్నాను. మనకి ఇది ఉండడం వల్ల చాలా ఉపయోగం. ఏంటంటే వర్క్ చేసుకునే వాళ్ళు, ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు, మళ్ళీ ఇంటికి వచ్చి ఇవన్నీ కడుక్కొని ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది. అదే మనం జాబ్ చేసుకున్నా, ఏదైనా మనం పర్సనల్ వర్క్స్ చేసుకున్నా డిష్ వాషర్ ఉండడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ వంట అంతా అయిపోయాక మొత్తం ఇవన్నీ డిష్ వాషర్లో లోడ్ చేసుకొని టైమర్ పెట్టుకోవచ్చు దానికి. అంటే మనం బయటికి వెళ్ళిపోయి మనం ఒక గంట 2 గంటలు వస్తాము, వచ్చినప్పటికి మనకి గిన్నెలు రెడీగా ఉండాలనుకోండి, దానికి టైమర్ ఉంటుంది, టైమర్ పెట్టుకోవచ్చు. లేదంటే నైట్ భోజనం చేసాక అన్నీ ఇందులో లోడ్ చేసుకుని ఆన్ చేసుకుంటే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి. వద్దు నాకు నైట్ అంతా అందులో ఉన్నాయి, నాకు ఇష్టం ఉండదు అని అనుకుంటే కనుక మనం లెగిసిన వెంటనే ఆన్ చేసుకున్నాం అనుకో, మనకి ఒక 50 మినిట్స్ ఉంటుంది. సూపర్ ఫాస్ట్ 50 మినిట్స్ పెట్టుకోవచ్చు. 1.5 అవర్ ఉంటుంది, 2 అవర్ ఉంటుంది, 3 అవర్ ఉంటుంది. మనకి ఏంటంటే 50 మినిట్స్ సూపర్ ఫాస్ట్లో పెట్టుకుంటే సరిపోద్ది. కానీ దీనికి మనం బయట వాడే లిక్విడ్స్, బయట వాడే సోప్స్ దీనికి పనికిరావు. దీనికి సపరేట్గా పౌడర్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, రిన్సైడ్ ఉంటుంది, అది వాడాలి. మీకు అవన్నీ చూపిస్తాను చూడండి. ఇదిగో సాల్ట్ అని ఉంది కదా, ఆ సాల్ట్ అయిపోయినప్పుడు మనకి అక్కడ లైట్ వెలుగుతుంది, ఇంటిమేషన్ ఇస్తుంది అన్నమాట. అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోకుండా మనం పెట్టామనుకో గాజు సామాన్లు అవి డల్గా ఉంటాయి. రిన్సైడ్ అని ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ రిన్సైడ్ కింద కూడా ఒక చిన్న ఎర్ర మార్కులు, చిన్న డాట్లా వస్తుంది, వచ్చి మనకి ఇంటిమేషన్ ఇస్తుంది అన్నమాట. అది అయిపోయినప్పుడు ఆ డాట్ రాగానే మనం రిన్సైడ్ వేసుకోవాలి. అలాగే డోర్ ఓపెన్ చేయగానే చిన్న డోర్ ఉంటుంది, ఆ డోర్లో పౌడర్ వేయాలి. ఈ రిన్సైడ్ మనకి డాట్ చూపించినప్పుడల్లా రిన్సైడ్ వేసుకోవాలి. 15 డేస్కి ఒకసారి వేసుకోవాలి. సాల్ట్ 1 మంత్కి ఒకసారి. మనం డైలీ 2 టైమ్స్ వేసుకున్నాం అనుకో, రిన్సైడ్ 15 డేస్ వస్తుంది. మనం డైలీ 1 టైం వేసామనుకో 1 మంత్ వరకు వస్తుంది. సాల్ట్ అయితే 1 మంత్కి ఒకసారి. ఇది పౌడర్, ఇది వాష్ చేసి పౌడర్. ఇది రిన్సైడ్. ఇది గాజు సామాన్లు అవన్నీ ప్లాస్టిక్ సామాన్లు షైనింగ్గా ఉంటాయి, వాటర్ మార్కులు అవి ఉండకుండా షైనింగ్గా ఉంటాయి. నేను 15 మినిట్సే పెడతాను ఎప్పుడు, అంటే 1/2 అవర్ సూపర్ ఫాస్ట్. అది ఈ సాల్ట్ వేయాలి, ఇది పౌడర్ వేయాలి, ఇది సాల్ట్ వేయాలి. ఇదిగో నేను 15 మినిట్స్ పెట్టాను, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. అయిపోయినా కూడా మనం వెంటనే తీయకూడదు. సెకండ్ ఉంది, ఇంకొక 1 వస్తే అయిపోయినట్టే. 15 మినిట్స్ పెట్టాను కదా, అయిపోయింది. 2లోకి వచ్చింది, ఇప్పుడు 1 వచ్చింది, ఇంకో అయిపోయినట్టే. అయిపోయినా కూడా మనం వెంటనే తీయకూడదు, ఎందుకంటే ఇది హాట్ వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటుందంట. లోపల మన డిషెస్ అన్నీ హాట్ వాటర్తో క్లీన్ చేస్తాం. మనం వెంటనే తీసామనుకో ఆ వేడి మన ఫేస్కి, మన చేతులకి పట్టేస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే అది 1 వచ్చాక తీస్తున్నాను నేను. అయినా పొగలు వస్తున్నాయి చూడండి. ఇంకా చూడండి, నేను ఇడ్లీ ప్లేట్లు ఎలా పెట్టాను మీరు చూసారు కదా. టీ కప్స్, లోపల కాఫీ అవన్నీ ఉన్నాయి కదా, ఫిల్టర్ పెట్టాను. దానికి మేగడ అదంతా ఉంటుంది. ఇడ్లీ ప్లేట్స్ చూడండి ఇంకో ఎలా ఉన్నాయో.
నేను మీ ఎదురుగుంటానే పెట్టాను, 15 మినిట్స్ పెట్టాను. ఇడ్లీ ప్లేట్స్ ఎలా ఉన్నాయో చూసారా? ఇది ఎవరైతే డిష్ వాషర్ వద్దు మళ్ళీ బయట కడిగి మళ్ళీ లోపల పెట్టాలి ఆ మాత్రం దానికి ఎందుకు అనుకునే వాళ్ళందరికీ ఇది డైరెక్ట్ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను ఇడ్లీ ప్లేట్స్ ఎలా పెట్టానో చూపించాను, ఇడ్లీ ప్లేట్స్ అయ్యాక కూడా చూపించాను మీకు ఎలా ఉన్నాయి. మనం చేతితో కడిగినా కూడా అంత క్లీన్గా కడగలేము, ఎందుకంటే అది హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది, హైజెనిక్గా ఉంటుంది. కాఫీ కప్స్ చూడండి ఎంత నీట్గా ఉంటాయో. కాఫీ కప్స్ మనం మామూలుగా కడిగినా కూడా అంత హైజెనిక్గా చేయలేము. ఇది డిష్ వాషర్ అయితే చాలా హైజెనిక్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. చూడండి టీ ఫిల్టర్ ఎలా ఉందో. ఏంటంటే మనం మామూలుగా కడిగినప్పుడు టీ ఫిల్టర్ బ్లాక్గా ఉండడం, టీ ఉండిపోవడం, టీ ఫిల్టర్ మళ్ళీ మళ్ళీ వాడాలంటే చిరాకుగా అనిపిస్తుంది. కానీ ఈ డిష్ వాషర్లో పెట్టింది ఎప్పుడు కొత్త దానిలాగే ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. 100% నేను దీనికి 100% ఇస్తున్నాను. నేను ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు అస్సలు ఆలోచించొద్దు, కంపల్సరీ కొనుక్కోండి. కంపల్సరీ మనం ఈ లిక్విడ్ ఇదే వాడాలి. అంటే మనం ఇది లేదని చెప్పేసి సర్ఫ్ వేయడం అలాంటివి ఏమి చేయకూడదు. ఇది రెండు సైడ్ ఇవి గాజు గ్లాసులు కప్పులు షైనింగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది సాల్ట్ అన్నాను కదా, ఇది సాల్ట్ ఏంటంటే మనకి ఒక్కోసారి సాల్ట్ అంటే వాటర్లో కూడా ఉంటుంది కదా, డ్రై వాటర్ అలా ఉంటుంది కదా, వాటర్ మనకి మరకలు పడుతుంట, అలా పడకుండా ఫ్రెష్. నాది IFB కంపెనీది. ఓకే, బాయ్ బాయ్.